ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 175 + 25 పార్లమెంట్లకి వెయిటింగ్ ఫర్ ఎలక్షన్. ఎందుకంటే రోజు వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎలక్షన్స్లోనే తిప్పి కొట్టగలం కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము సిద్ధం అని పెడుతున్నారు. అప్పుడు మేము 175 గెలవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. 175లో సింగిల్గా పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారేమో అడగండి. మా మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకొని వెళ్ళి మా మేనిఫెస్టోలో మంచి జరిగితే మాకు ఓటు వేయమని మేము సిద్ధంగా ఉన్నాం, మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని మేము అడగటానికి సిద్ధంగా ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. మీరు అడగమండి చంద్రబాబు నాయుడు గారిని, నీ 2014 నుంచి 19 దాకా నీ పరిపాలన చూసి ఓటు అడిగే దమ్ము నీకుందా? దేనికి సిద్ధం అండి వాళ్ళు? 10 రాజకీయ పార్టీలు కలిసి రావడానికి సిద్ధమా? దొంగ హామీలు ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ? 4 మీడియా సంస్థల్లో రోజు తప్పుడు వార్తలు రాయించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బట్ మంచి చేసిన దాన్ని అడుగుతున్నాం. జరిగితే ఓటేయండి అన్న. అక్క మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే ఓటేయండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు జరిగిందంటేనే ఓటేయండి. బట్ వాళ్ళు చెప్పే దొంగ మాటలు మాత్రం దయచేసి నమ్మకండి. ఆ నమ్మితే 2014లో టు 19 ఎట్లా నట్టేట మునిగారో మళ్ళీ అలా మునుగుతారు. ప్రజలకు అంత విజ్ఞత ఉందా ఈ రోజున? 100% ఉందా? మన భారతదేశమే ప్రజాస్వామ్య దేశం. అవును. ఆ ఎన్నికలో మనం ఇచ్చే తీర్పే అల్టిమేట్గా ప్రజలకు ఏమనుకుంటున్నారు అనేది రిఫ్లెక్ట్ చేసే ఎన్నిక. ఏం గుజరాత్లో 7 సార్లు ఎలా గెలిచారు సార్? ఏమీ జరగకపోతే గెలవరు కదా. నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో గెలుస్తూ ఉన్నారు కంటిన్యూగా. అంటే ఎస్ వాళ్ళు మంచి జరుగుతుంది. ఆ ప్రభుత్వంలో వాళ్ళు మంచి చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2వ సారి కూడా గెలిచారంటే మంచి జరిగితేనే. ఆయన ఏమన్నాడు? నా పరిపాలన చూసి నాకు ఓటేయండి, నేను ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాను, నేను మళ్ళీ వాళ్ళు ఇచ్చినట్టు ఏం తప్పుడు హామీలు అయితే ఇవ్వను, ఆ 7 గంటల విద్యుత్తును 9 గంటలు చేస్తా, ఇట్లా ₹2 కిలో బియ్యం, 2 హామీలు. అదే మాట అన్నారు కూడా మొన్న ఇంటర్వ్యూలో. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడారు. దాన్నే పలు రకాలుగా వీళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, దానికి వేరే. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఎందుకు ఉన్నామంటానికి కూడా ఒక గ్రామం వెళ్తే రూపురేఖలు మారినాయి. అంతకంటే సాటిస్ఫై ఏం కావాలి? ఎక్కడో 4 రోడ్లు బాగున్నమాట వాస్తవం, కొన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి పాడైన రోడ్లు ఒక రోజుతో పాడు కావు కదా. తర్వాత మా పరిపాలన 3 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు. ఎందుకంటే 2 ఏళ్ళు కోవిడ్తో పోయింది. ఆ కోవిడ్ సంక్షేమాన్ని గట్టెక్కుతూ కొత్త ఉద్యోగాలు కల్పించున్నాం. వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, పాత ఉద్యోగస్తులకు పెరిగిన శాలరీలు ఇవ్వాలి, నెల నెల రాష్ట్రాన్ని నెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చేటానికి ఖజానాలో లక్షల కోట్ల అప్పు ఉంది, కేవలం డబ్బులు 100 కోట్లు ఉన్నాయి. ఖజానాలో డబ్బులు 100 కోట్లే, బట్ అప్పు లక్షల కోట్లు. సో ఆ 100 కోట్లతో రాశారు ఈనాడులో. 100 కోట్లు ఉన్నాయి, రేపు పొద్దున్న శాలరీ ఎట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళే రాసింది. ఏమన్నా భారతీయ సిమెంట్ని తీసిస్తాడా, సాక్షి నుంచి ఏమైనా తీసిస్తాడా, ఎట్ట తీస్తాడో చూద్దాం అన్నారు. యా నుంచి ఒకసారి తీసి నెల అయితే ఇస్తున్నారు కదా. ఒక్క నెల కూడా జీతాలు అయితే ఆపలేదు కదా. 2 రోజులు లేట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ఉన్నది మేము ఒప్పుకోవాలి, కొన్ని ఫ్యాక్ట్. మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నామని చెప్తా. ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణలో శాలరీలు ఎన్నో తారీఖు ఇస్తున్నారు సార్, ఆంధ్రాలో ఇచ్చినాక ఇస్తున్నారు. స్టిల్ కొన్నిట్లో అయితే యూనివర్సిటీలు వాటికి సంబంధించి అయితే 20-25 తారీఖు దాకా రావట్లా తెలంగాణలో. ధనిక రాష్ట్రం, బట్ మరి విడిపోయిన రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అయినా కూడా ఒక్క నెల కూడా శాలరీలు ఎక్కడ ఆపలా. ఉద్యోగుల సంఖ్య పెరిగింది, 2 లక్షల మంది అదనంగా ప్రభుత్వం శాలరీలు పే చేస్తుంది. అయినా కూడా మేము వాళ్ళని ఎక్కడ డీవియేట్ కాకుండా ఇచ్చిన మేనిఫెస్టో పథకాలను అమలు చేస్తూ, డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ, జీతాలు ఇస్తూ, ఇంత ప్లాన్డ్గా ఒక రాష్ట్రంలో అనుభవం లేని ముఖ్యమంత్రి మీరు అన్నట్టు. ఫైనల్గా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఈ రోజు? వ్యతిరేక ప్రచారం. అంతేనా? ఎందుకంటే మీరు చేయొచ్చుగా. చెప్పాను కదా సార్, మాదంతా పాజిటివ్ అని. మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నది, అదంతా పాజిటివ్. వ్యతిరేక ప్రచారం అంటే ఇక్కడ ఏం మంచి జరగట్లేదని చెప్పి ఒక దుష్ప్రచారం, దాన్ని ఫేస్ చేస్తున్నాం మేము. పోనీ ఏం చేశారని చెప్పుకుంటున్నారు? పోనీ మీరు అప్పుడు మేము ఇది గ్రామంలో నా సచివాలయం కట్టా, రైతు భరోసా, ఇవన్నీ ఇట్లా స్కూళ్ళు బాగు చేసాం, పోర్టులు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు, ఉద్యోగాలు ఇన్ని వచ్చినాయి. ప్రతి ఊర్లో 11-12 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయాల ద్వారా 1,50,000. ఫ్యాక్ట్ కదా, నమ్మేది ఏముంది? ఇంకా మేము జరగంది అనేది నమ్మించడానికి ప్రయత్నించాలన్నా, జరిగింది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటే. సో అదొకటి వ్యతిరేక ప్రచారం. రెండోది ఇంకంతే అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కొంతమందిని పెట్టి 5,000 మందిని రిక్రూట్ చేశారు. నమ్ముతారా? 5,000 మందిని రిక్రూట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆడే బస్సు ఎక్కుతాడు. 5,000 మందిలో ఒక ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కి అయినాడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని ఎక్కుతాడు. ఆడ విశాఖపట్నంలో ఎక్కాడు అనుకోండి, యువతలు గుంటూరు దాకా జర్నీ అనుకోండి, చాలు భోగిలు మారుతా ఉంటాడు. అది కూడా ఉందా? భోగిలు మారి ప్రభుత్వం బాగాలేదంటాడు.
అనగానే వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు ఇక మా గ్యాంటీ ఖచ్చితంగా. ఇప్పుడు ఆ భోగిలో 100 మీకు మంది ఎవరైనా ఉంటే తారసపడ్డారు అట్లాంటి వాళ్ళు? రకరకాలు ఉన్నాయి సార్. తెతే కదా